సునాద స్వరము నవంబర్ 1. నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. మన దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నీ మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మన దేవుడు మనల్ని భూమి మీదున్న సమస్త జనముల కంటే హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుని మాట విన్నప్పుడు దీవెనలన్నీ కూడా వచ్చి ప్రాప్తిస్తాయని వాగ్దానం చేస్తున్నాడు. మనం పొలంలో ఉన్న పట్టణంలో ఉన్న దీవించబడతాం. మన గర్భఫలం భూఫలం అన్నీ దీవించబడతాయి. మన పిండి పిసికే తొట్టి గంప అన్నీ కూడా దీవించబడతాయి. మనం లోపలికి వెళ్ళినా వెలుపటికి వచ్చినా ఎక్కడికి వెళ్తున్నా కూడా దీవెనలు పొందుకుంటాం. మన శత్రువులు ఒక్క మార్గంలో వస్తే 7 మార్గంలో పారిపోయే విధంగా దేవుడు చేస్తాడు. మనం చేసే ప్రతి ప్రయత్నంలో దీవించబడతాం. మన వ్యాపారాలు కానీ, చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, మన పరిచర్య కానీ, ఏ పని మనం చేస్తున్నా అందులో ఆశీర్వాదం పొందుకుంటామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి అన్ని విషయాలు మనల్ని దీవించి మనల్ని తలగా ఉంచుతాడు. ఇతరులకు అప్పిచ్చేవారిగా మనల్ని చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా మనం వింటామో ప్రతి విషయంలో మనం దీవెన పొందుకుంటాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా విని ఆయనకు లోబడ్డారో వాళ్ళందరూ కూడా గొప్పగా హెచ్చింపబడ్డారు. వాళ్ళందరినీ కూడా దేవుడు తలగా ఉంచాడు. అందుకే మనం నిత్యం దేవుని మాటకు లోబడి విధేయత చూపించినప్పుడు గొప్ప దీవెనలు పొందుకుంటాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం రాయబడి ఉంది. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో దేవుని ప్రేమిస్తున్నామని అర్థం. మరి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నా కాడి సులువు, నా భారము తేలిక, నా దగ్గర వచ్చి నేర్చుకోమన్నాడు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని వెంబడిస్తామో, మనము ఆయన మాట చొప్పున చేస్తామో అప్పుడు అన్నీ కూడా మనం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు ఎన్ని వాగ్దానాలు మనకిచ్చినా అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా అవునన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనము దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ దీవెనలన్నీ కూడా మనం పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన బిడ్డలుగా ప్రతి దీవెనను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రేమించి మీ మాట విని అన్ని దీవెనలు పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.